వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ఇక సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, లిస్ట్ ది టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్. వాట్ ఆర్ ద టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఆర్ దే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ యూనిట్. టైమ్ డొమైన్ రెస్పాన్స్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతాయి. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా డెఫినేషన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఆ ఈక్వేషన్స్ అవన్నీ కూడా ఇంపార్టెంటే, మీకు ప్రాబ్లమ్స్లో కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టము. ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సిస్టమ్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ సిస్టమ్ అనేవి జనరల్గా 1 మార్క్ క్వశ్చన్స్ లాగా 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగా అడుగుతుంటాడు. ఎవ్రీ టైమ్స్ ఇది వచ్చే చాయిస్ ఎక్కువ ఉంది. ఇక్కడ డెఫినేషన్ లాగా కాకుండా ఎట్లా డిజైన్ చేస్తారనేది మీరు హౌ టు డ్రా మీరు ఒకసారి చూస్తే, ఇది ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డరా, ఫోర్త్ ఆర్డరా, ఒక సిస్టమ్ తీసుకుంటే అది ఎట్లా డిజైన్ చేస్తాము అనే డిజైన్ మీకు ఒక ఐడియా కావాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది చదవాల్సిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది మాత్రం వదలద్దు. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ ఆర్ దేర్? స్టెప్ సిగ్నల్, ర్యాంప్, పారాబోలిక్, ఇంపల్స్, అట్లాంటి టైప్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అడిగితే షార్ట్లో అడగవచ్చు, లేదంటే లాంగ్లో ఫైండ్ అని చెప్పేసి లాంగ్ క్వశ్చన్ లాగా కూడా అడగవచ్చు. అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, డెఫినేషన్స్, చిన్న చిన్న డెఫినేషన్స్. అండ్ నెక్స్ట్, డిఫైన్ ది సెంట్రాయిడ్. హౌ డు యూ డిటర్మైన్ ది సెంట్రాయిడ్ అండ్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఇన్ రూట్ లోకస్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెంట్రాయిడ్ అంటే ఏంటి, ఎట్లా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఏంటి, బ్రేకప్ అవే పాయింట్ ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లోనే కనిపిస్తూ ఉంటాయి మనకు రూట్లోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లలో. ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు చదవాలనుకుంటే ఫస్ట్ చదవాల్సింది ఏది, రూట్ హజార్డ్స్ లేదా రూట్ లోకి సంబంధించినటువంటి స్టెప్స్ ఉంటాయి. ఆ రూట్ లోకి సంబంధించిన క్వశ్చన్స్లో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి, సెంట్రాయిడ్ అవన్నీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా. సో మీకు అది చదవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, షార్ట్లో వస్తే షార్ట్లో అటెంప్ట్ చేయవచ్చు, అండ్ యాజ్ వెల్ as ఒకవేళ లాంగ్లో వస్తే లాంగ్లో కూడా ఈజీగా వస్తుంది. అదేమి ఇంపార్టెంట్, అదేం ఓన్లీ సెకండ్ యూనిట్కి పరిమితమా అంటే అట్లా కూడా కాదు. మళ్ళీ ఇదే క్వశ్చన్ రూట్ లోటికి సంబంధించిన క్వశ్చనే మీకు ఫోర్త్ యూనిట్లో కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అదే, అక్కడ కూడా ఇంపార్టెంట్ అదే. అండ్ నెక్స్ట్ అంటే ఒకటే దెబ్బకు రెండు బిళ్ళలు అన్నమాట. వాట్ ఈజ్ మీన్ బై టైమ్ రెస్పాన్స్? ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. టైం రెస్పాన్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్, డిఫైన్ స్టెబిలిటీ ఆఫ్ సిస్టమ్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, ఒకవేళ షార్ట్లో అడిగే క్వశ్చన్లో ఉంటే ఇది. ఒక సిస్టమ్ని స్టేబుల్గా ఉంది లేదు ఎట్లా డిసైడ్ చేస్తాం, ఏ పాయింట్స్ దానిపైన బేస్ అయి ఉంటాయి, వాట్ ఆర్ ద కండిషన్స్, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టడీ స్టేట్ రెస్పాన్స్, ట్రాన్సియంట్ రెస్పాన్స్. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి, డిఫైన్. అండ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అడిగితే లాంగ్లో అడగచ్చు, లేదంటే షార్ట్లో కూడా అడగడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్, డిస్కస్ అబౌట్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థియరమ్స్ యూజ్డ్ ఇన్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్. ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థియరమ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ టైమ్. దీనిపైన అడిగితే చిన్న షార్ట్లో ఒక ప్రాబ్లం లాగా ఇవ్వచ్చు, లేదు అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఓకే. అండ్ నెక్స్ట్, లాంగ్ క్వశ్చన్స్కి వెళ్తే, ఫైండ్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్, విచ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజింగ్ రూత్ హజార్డ్ క్రైటీరియా. ఇందాక చెప్పాను కదా, రూత్ హజార్డ్స్కి సంబంధించి. రూత్ హజార్డ్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్, అండ్ దీంట్లో ఒక్కొక్క మెథడ్ చెప్తూ ఉంటారు, బట్ వెరీ సింపుల్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే స్టెప్స్ చాలా ఈజీ. అండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఏం చేయాలి ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగా చేయగలుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, రూట్ లోకస్ టెక్నిక్స్. వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్ట్ రూట్ లోకస్? ఎట్లా చేస్తారు, ఎట్లా అని చెప్పేసి ఇక్కడ సూటబుల్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా ఇంపార్టెంటే. మీరు ఇది ఒకటి నేర్చుకుంటే దీంట్లోనే రూట్ హజార్డ్స్ వస్తుంది, అండ్ సెంట్రాయిడ్ వస్తుంది, బ్రేక్ అవెన్ పాయింట్, అట్లాంటి ఒక 8 to 10 పాయింట్స్ ఈజీగా షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ as ఫోర్త్ యూనిట్లో కూడా ఇదే క్వశ్చన్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ద క్యారెక్టరిస్టిక్స్ పాలినామియల్ ఆఫ్ సిస్టమ్. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు ఒకటి, డిటర్మైన్ ది లొకేషన్ ఆఫ్ రూట్ లోకస్ ఆన్ ఎస్ ప్లేన్. ఇది కూడా సేమ్ ఇదే క్వశ్చన్, రూత్ హజార్డ్స్ సంబంధించిందే. ఈ రూత్ హజార్డ్స్లోనే ఇదంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, ఎట్లా చేస్తామనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్తే, ఫైండ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ యూనిట్ స్టెప్, యూనిట్ ర్యాంప్ అండ్ యూనిట్ యాక్సలరేషన్. ఇవన్నీ కూడా మనకి ఫైండ్ చేయాలి. యూనిట్ స్టెప్ అంటే ఏంటి, ర్యాంప్ అంటే ఏంటి, యూనిట్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు
ఈక్వేషన్స్ తెలిసి రాయొచ్చు. ఇందాక షార్ట్లో కూడా వస్తుందని చెప్పాను కదా, సేమ్ అదే ఇక్కడ కూడా. అండ్ ఫాలోయింగ్ ది సిస్టమ్స్, ఈ వీటిని డిఫైన్ చేస్తూ దీన్ని క్యాల్కులేషన్ చేస్తూ మనం ఇవి చెప్పగలగాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ టైమ్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంది. అయితే మీకు ఇందులో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఒకటేమో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్, లేదంటే రూట్ లోకస్, రూట్ హజార్డ్ సంబంధించినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూట్లోకి, ఇక్కడ అదే ఇక్కడ కూడా అదే. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అవన్నీ కూడా, ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్సే, కాకపోతే లాంగ్లో అన్నీ కలిపి ఒకసారి లాంగ్లో కూడా ఇస్తుంటాడు. అండ్ నెక్స్ట్ స్కెచ్ ద రూట్ లోకస్ ఆఫ్ ది సిస్టమ్ హూజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ దిస్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఎక్కువగా అడుగుతుంటాడు రూట్ లోకస్లో. కొన్నిసార్లు ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అదే యూనిట్ సంబంధించిన సెకండ్ యూనిట్ సంబంధించిన ఇంకో క్వశ్చన్ చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూట్ అరే, ఇది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చనే. ఈ రూట్ లోకస్ పైన ఎక్స్ప్లెయిన్ పైన రూట్ లోకస్ పైన అడిగే క్వశ్చన్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తాయి. వాట్ ఈస్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ బ్రేక్ అవే బ్రేక్ ఈవెన్ అనే పాయింట్ లేదా బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేది డెఫినేషన్స్ లాగా అడగవచ్చు, లేదంటే ఇట్లా లాంగ్ క్వశ్చన్స్లో కూడా అడిగే చాయిస్ ఉంది. సో ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆ రూట్ లోకి సంబంధించిన స్టెప్స్ ఒకసారి మీరు క్లియర్గా చదవగలిగితే ఇవన్నీ దాంట్లోనే కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పి అండ్ ఐ కంట్రోలర్, పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఈ కండిషన్ ఏంటి, ఆ కండిషన్తో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది అయితే డిఫరెంట్, ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకసారి అన్ని ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్ సంబంధించి అన్ని క్వశ్చన్ చూస్తే మెయిన్గా ఈ సెకండ్ యూనిట్లో అడిగే దాంట్లో ఒకటి రూట్ హజార్డ్స్ అంటే ఏంటి, క్రైటీరియా అంటే ఏంటి, రూట్ లోకస్ టెక్నిక్స్ ఏంటి, ఆ రూట్ లోకస్ టెక్నిక్స్తో ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. రూట్ లోకస్ తెలిస్తే రూట్ హజార్డ్స్ అందులోనే బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి అది ఈజీ. సో అడిగితే దీనికి సంబంధించిన ప్రాబ్లం అడగవచ్చు. అండ్ అదే రూట్ లోకస్లో కేని ఫైండ్ అవుట్ చేయడం కూడా అడుగుతుంటారని చెప్పాను కదా, ఇది కూడా అంటే సో పెద్ద కాంప్లికేటెడ్ ఏం చేసుకోకండి, రూట్ లోకస్ తెలిస్తే ఇది తెలిసినట్టే ఇది తెలిసినట్టే. ఓకే. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అయితే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, ఈ టైం డొమైన్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేంటి యూనిట్ ర్యాంప్ అండ్ యూనిట్ యాక్సలరేషన్ ఇన్పుట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ పిఐ కంట్రోలర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇది కూడా మనకు లాంగ్లో అడిగే చాయిస్ ఎక్కువగా ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఉంటాయి. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. Subscribe and share my videos. Thank you everyone.